మొన్నటి వరకు రొయ్యల ధరలు పడిపోవడంపై దిగాలు పడిపోయిన ఏపీ ఆక్వా రైతులు ఇప్పుడు ఫీడ్ ధర పెంపుపై భగ్గుమంటున్నారు. ఫీడ్ రేట్ పెంచడం వెనుక దోపిడీ ఉందని ఫీడ్ కంపెనీలు టీడీపీ సానుభూతి పరులేనని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఆక్వా కష్టాలపై ఇప్పటికే కేంద్రానికి ఒక లేఖ కూడా రాశామని, జగన్ రైతుల పట్ల ముసలి కన్నీరు ఆపాలని అంటోంది టీడీపీ. ఫీడ్ రేట్లు తగ్గించకపోతే క్రాప్ హాలిడేతో పాటు భవిష్యత్ కార్యాచరణకు రెడీ అంటున్నారు ఆక్వా రైతులు. ఏపీలో రొయ్యల మేత ధరల పెంపు అంశంపై వైసీపీ టీడీపీల మధ్య రాజకీయ వివాదం నడుస్తుంది. రొయ్యల మేత ధరల పెంపుపై ఆక్వా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల క్రితం ఫీడ్ ధరల పెంపును నిరసిస్తూ వీరవాసరంలో ఫీడ్ బస్తాలు రోడ్డుపై పోసి నిప్పంటించారు. పాలకొల్లులో ఆక్వా రైతుల సంఘాలు సమావేశమై ఫీడ్ కంపెనీలను బహిష్కరించడం, క్రాప్ హాలిడేపై చర్చించాయి. ఫీడ్ పై పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆక్వా రైతుల సమావేశం జరుగుతుండగా మంత్రి అచ్చెన్నాయుడు జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. రైతులకు నష్టం కలిగించే విధంగా ఎలాంటి నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోరాదని ఫీడ్ కంపెనీలతో మాట్లాడతామన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు హామీతో అమలాపురంలో ఈ నెల 18న జరిగే రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సమావేశం వాయిదా వేసుకున్నారు. తాత్కాలికంగా ధరల పెంపుదలను వాయిదా వేసిన ప్రభుత్వం ఇవాళ ఆక్వా రైతులు ఫీడ్ తయారీ సంస్థలతో మీటింగ్ నిర్వహించనుంది. ఏపీఎస్ఏడీఏకి తెలియకుండా కంపెనీలు ఎలా రేట్లు పెంచాయని వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫీడ్ కంపెనీలు టీడీపీ సానుభూతి పరులవేనని ఆరోపణలు చేశారు. ఫీడ్ రేటు పెంచడం వెనక దోపిడీ ఉందని, రేట్ల పెంపు వాయిదా అనేది ప్రభుత్వం ముసలి కన్నీరే అని ఆరోపించిన జగన్ ధరల పెంపు పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. లేదంటే ఆక్వా రైతులతో కలిసి వైసీపీ ఆందోళనకు దిగుతుందన్నారు. జగన్ ఆరోపణలపై టీడీపీ స్పందించింది. ఇప్పటికే ఆక్వా కష్టాలపై కేంద్రానికి లేఖ రాశామని, జగన్ మొద్దు నిద్ర వీడి ముసలి కన్నీరు ఆపాలన్నారు టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని. అయితే 3 నెలల్లో 2 సార్లు మేత ధరలు పెంచడంతో టన్నుకు 8,000 నుంచి 10,000 రూపాయల వరకు అదనపు భారం పడిందని ఆక్వా రైతులు చెబుతున్నారు. ఇవాల్టి సమావేశం తర్వాత రొయ్యల ఫీడ్ ధర తగ్గిస్తే సరేనని, లేదంటే క్రాప్ హాలిడేతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ఆక్వా రైతులు ప్రకటించారు. ఈ రేట్ల మీద తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఏదైతే ప్రభుత్వం ముందుకు వచ్చిందో, తప్పకుండా ఆ రకంగా కనుక ప్రభుత్వం మరి వీళ్ళందరినీ ఆ రేట్లు తగ్గించి రైతుకు అనుకూలంగా కనుక మరి చేస్తే ఒక రకం, లేదంటే కనుక మరి ఏదైతే ఇవాళ ఆ పేరు చెప్పి ఏదైతే మెటీరియల్ రేట్లు కూడా తగ్గించేసి ఏదైతే ప్రాసెసింగ్ ప్లాంట్లు చేస్తున్నాయో, తప్పకుండా రేపు ఆ మీటింగ్ తర్వాత మా రాష్ట్ర స్థాయి మళ్ళీ సమావేశం అయ్యి తదుపరి కార్యాచరణ, ఒకవేళ రేట్లు తగ్గిస్తే ఫీడ్ రేట్లు తప్పకుండా స్వాగతిస్తాం, లేని పక్షాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఆందోళన చేపట్టి తగ్గే వరకు కూడా ప్రతి ఆక్వా రైతు కూడా దీని మీద పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ, రొయ్యల మేత ధరల పెంపుపై అటు రైతు ఇటు విపక్షం డిమాండ్లతో ఇవాల్టి మీటింగ్ లో ఏం జరగబోతుంది, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది.